చిత్రంతో ప్రతిష్టాత్మకంగా వారణాసి గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా హైలైట్ అవుతుంది. ఈ సినిమా కోసం మహేష్ తనను తాను పూర్తిగా మార్చుకుంటున్న తీరు ఇప్పటికే చర్చనీయాంశమైంది. తాజాగా సమాచారం ప్రకారం జర్మనీలోని అత్యంత దట్టమైన సవాలుతో కూడిన బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతంలో మహేష్ అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ యాక్షన్ ఘట్టాల కోసం మహేష్ లుక్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. సినిమాలో మహేష్ షర్ట్లెస్గా కనిపించే యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ కెరియర్లో ఎన్నడూ లేని విధంగా కొత్త ఫిజిక్, బాడీ లాంగ్వేజ్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నారు. ఈ సాహసోపేతమైన యాక్షన్ ఎపిసోడ్ ఈ చిత్రానికి హైలైట్గా నిలవనుందని తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిణామాన్ని మహేష్ చాలా కాలం క్రితమే ఊహించారు. గతంలో ఓ బహిరంగ వేదికపై మహేష్ సరదాగా రాజమౌళి గారితో పనిచేస్తే ఆయన నన్ను షర్ట్ లేకుండా కూడా నటింపజేస్తారేమో అని ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇప్పుడు నిజం కావడంతో మహేష్కి రాజమౌళి విజన్ పట్ల ఉన్న అవగాహన ఎంతటిదో అర్థమవుతుంది. అనుకున్నది అనుకున్నట్లుగానే మహేష్ను కొత్త కోణంలో చూపించడానికి రాజమౌళి అడుగులు వేస్తున్నారు. మహేష్ ఫిట్నెస్ కోసం ప్రత్యేకమైన శిక్షణ పొందుతున్నారన్న విషయం తెలిసిందే. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ అడవులలో క్లిష్టమైన ట్రెక్కింగ్, కఠినమైన వర్కౌట్స్తో శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడరనే అంకితభావం యాక్షన్ సన్నివేశాల్లో స్పష్టంగా కనిపించనుంది. రాజమౌళి దర్శకత్వంలో తనలోని నటుడిని మరో మెట్టు పైకి తీసుకెళ్లాలనే తపన మహేష్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల డిజైన్ వెనుక రాజమౌళి పకడ్బందీ ప్లానింగ్ ఉంది. గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా హాలీవుడ్ స్థాయి మేకింగ్తో ఎపిసోడ్లను షూట్ చేయనున్నట్లు సమాచారం. యాక్షన్ మాత్రమే కాకుండా మహేష్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ను అందించనుంది. బ్లాక్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు సినిమా కథ గమనంలోకి కీలక మలుపుగా ఉంటాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సిందే.